ఈరోజు మనం మాట్లాడుకుంటున్న అంశం ఏంటంటే క్రొత్త నిబంధనలో యెహోవా అనే పేరు వ్రాయబడలేదా అన్నది ఈరోజు మనం మాట్లాడుకునే అంశం. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో కూడా ఒక పాట కూడా రాశారు. ఏంటది? ఏ పేరున పిలవాలని ఆ పేరుని కొలవాలని ఆ దేవుడే మన తండ్రిని యేసే చెప్పాడుగా అని పాట రాసి అందులో పాత నిబంధనలో యెహోవా ఉన్నవాడని ఎన్నో నామములున్నవి, క్రొత్త నిబంధనలో ఈ పేరే లేదెక్కడా, క్రొత్త నిబంధనలో తండ్రి అని ఉందక్కడ అని జాన్సన్ గారు ఒక పాట రాశారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు వారు తండ్రి అని యెహోవా దేవుణ్ణి మనకు పరిచయం చేశారు. అంటే యేసుక్రీస్తు వారికి అలాగే మనకు కూడా తండ్రి అని దేవుడు తండ్రి అని చెప్తూ, అంటే మనం దేవునికి పుట్టాము, మనమే కాదు యేసుక్రీస్తు వారు కూడా దేవునికి చెప్పండి పుట్టారు అని చెప్పడానికి వీళ్ళు ఆలోచించిన ఆలోచన అన్నమాట. క్రొత్త నిబంధనలో తండ్రి అనే పదాన్ని ఎక్కువగా నొక్కి చెప్పడం, వాళ్ళ పాటల రూపంలో కానీ ప్రసంగాల రూపంలో కానీ కొత్త నిబంధనలో తండ్రి అని ఉంది, యెహోవా లేదు, ఇంకేమీ లేదు, తండ్రినే. యేసు ప్రభువు తండ్రినే బయలుపరిచాడు. ఆయన తండ్రే, ఇంకేమీ లేదు కొత్త నిబంధనలో. పాత నిబంధనలో ఉన్నది యెహోవాని, ప్రభువు అని ఉంది, చాలా పేర్లు ఉన్నాయి. కొత్త నిబంధనలో లేవు. ఎందుకంటే కొత్త నిబంధన సర్వసత్యం అన్నారు. కాబట్టి కొత్త నిబంధనలో యేసు ప్రభువారు మనకి పూర్తిగా వివరించేశారు. యేసు ప్రభువారికైనా మనకైనా దేవుడు ఎవరు? తండ్రి అని. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, నేను దీనికి ఆన్సర్ ఇచ్చి నేను ముందుకు వెళ్తాను. ఏంటంటే తండ్రి అయిన దేవుడు మనకు తండ్రే, ఇది కన్ఫర్మ్. యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా దేవుడు ఎవరు? మనకి తండ్రే, మనకి తండ్రే, యేసు ప్రభువుకి తండ్రే. అయితే ఏ తండ్రి? ఇక్కడ ఆలోచించాలి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వారు చెబుతున్నట్లుగా కన్న తండ్రా? దేవుడు మనలను కన్నాడా? ఆయనలో నుంచి పుట్టిన వారమా? ఇదే వీళ్ళతో వచ్చిన సిక్కు. యేసుక్రీస్తు వారిని దేవుడు కనలేదు, మనల్ని కూడా దేవుడు కనలేదు. మరి మనం ఎలా ఆయనకి పిల్లలము అని అంటే సృష్టింపబడిన పిల్లలం. ఎవరు మనం? సృజించుకున్నాడు మనల్ని. ఇక యేసు ప్రభువారి దగ్గరికి వస్తే దేవుని కుమారుడు అనే బిరుదు ఆయనకి. దేవుడు యేసు ప్రభువారిని కనలేదు, మనల్ని దేవుడు కనలేదు. మనం ఎవరం? సృష్టింపబడిన మనుషులం. అంటే మనకు దేవుడేమవుతాడు? తండ్రి. ఎలా తండ్రి? సృష్టించిన తండ్రి. వీటి గురించి యేసుక్రీస్తు వారు దేవునికి కుమారుడు ఎలా అనేది తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చే వారం ఏమో మనలను దేవుడు కన్నాడా, సృజించాడా, ఇది వచ్చే వారం మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏంటి అసలు విషయం? కొత్త నిబంధనలో యెహోవా అనే పేరు వ్రాయబడలేదా? అది ఇప్పుడు వెళ్దాం, ఆలోచిద్దాం బాగా. అసలు క్రొత్త నిబంధన అనేది ఏంటి? ఈ పాత నిబంధన గ్రంథం యొక్క కొనసాగింపే క్రొత్త నిబంధన. అలా కంటిన్యూగా కొనసాగింపుగా ఉన్న ఈ గ్రంథంలో మరి యెహోవా అనే పేరు ఎందుకు లేదు? ఇప్పుడు బైబిల్లో పాత నిబంధనలోనే 2 రకాల పేర్లు ఉన్నాయి. ఎవరికి? దేవునికి. అదేంటో చూద్దాం ఒకసారి. అసలు యెహోవా అనే పేరు ఎప్పుడు వచ్చిందో చూద్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనం. అందుకు దేవుడు నేను ఉన్నవాడను. ఏమన్నాడు? ఉన్నవాడను. మీ పితరుల దేవుడైన యెహోవా 15వ వచనంలో, అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అయిన యెహోవా
యెహోవా ఎవరెవరి దేవుడంట? అబ్రహాముకి దేవుడంట, తర్వాత ఇస్సాక్కి దేవుడంట, తర్వాత యాకోబుకి దేవుడంట. నేను మీ పితరుల దేవుడునని యెహోవాను అన్నాడు. బాగుంది. ఇక్కడ అంటే ఇక్కడ దేవుడికి ఏం పేరు? ఇప్పుడు యెహోవా, అంతేనా? రైట్. ఇప్పుడు 6వ అధ్యాయానికి వద్దాం. 6వ అధ్యాయము 2వ వచనం. మరియు దేవుడు మోషేతో, మళ్ళీ ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? మళ్ళీ మోషేతోటే. దేవుడు మోషేతో ఇట్లా, నేనే యెహోవాను. ఏమన్నాడు అక్కడ? నేనే యెహోవాను అన్నాడు. బాగుంది. ఇందాక చెప్పావు కదా ప్రభు నువ్వు యెహోవా అని, మళ్ళీ ఎందుకు చెప్తున్నావు అని అంటే ఇక్కడ ట్విస్ట్ ఎత్తున్నాడు దేవుడు ఆ మాట చెప్పడానికే. ఏమన్నాడు? నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని, కానీ యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. అర్థమవుతుంది ఇక్కడ మీకు? ఇంతకుముందు 3వ అధ్యాయంలో ఏం చూసాం? యెహోవానైన నేనే అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అన్నాడు. ఇక్కడ ఏమంటాడు తెలుసా? అసలు యెహోవాగా నేను వాళ్ళకి బయలుపరచుకోలేదు. అసలు యెహోవా అంటే వాళ్ళకి అర్థం కాదు. మరి ఏమని పిలిచారు ప్రభు వాళ్ళు? మరి వాళ్ళకి ఏమని నువ్వు పరిచయం చేసుకున్నావు ప్రభు అంటే సర్వశక్తి గల దేవుడును. అంటే ఇప్పుడు అబ్రహాము గారు ప్రార్థన చేశారు అనుకో, ఏమని ప్రార్థన చేయాలి? ఇప్పుడు సర్వశక్తి గల దేవా అనాలి, అంతేనా? యాకోబు గారు ప్రార్థన చేశారు అనుకో, ఏమని ప్రార్థన చేయాలి? సర్వశక్తి గల దేవా. ఇస్సాక్ గారు ప్రార్థన చేశారు అనుకో, ఏమని చేయాలి? సర్వశక్తి గల దేవా అనాలి. మరి వాళ్ళు ఏమని ప్రార్థన చేశారు? ఇప్పుడు ఈ ముగ్గురు దగ్గరికి వెళ్దాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమని పిలిచారో, దేవుడు ఏమని పిలుచుకున్నాడో మనం చూద్దాం. 17వ అధ్యాయము 1వ వచనం. ఆది కాండము 17వ అధ్యాయం 1వ వచనం. అబ్రాహాము, అప్పటికి ఇంకా అబ్రహాం అనే పేరు రాలేదు. ఎవరికి? అబ్రహాము గారికి ఇంకా అబ్రాహాము అని దేవుడి పేరు పెట్టలేదు. అప్పటి వరకు ఇంకా ఏం పేరు ఉంది? అబ్రాము. 3 అక్షరాల అబ్రాము, 4 అక్షరాల అబ్రహాం ఇంకా రాలేదు ఆయనకి. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను అన్నాడు. యెహోవా అతనికి ప్రత్యక్షమై ఏమన్నాడు? ప్రత్యక్షమైంది యెహోవానే. ఎవరికి? అబ్రాముకి. కానీ అబ్రాము గారితో దేవుడు ఏం చెప్పుకున్నాడు? మై నేమ్ ఈజ్ సర్వశక్తి గల దేవుడు. నేను యెహోవాని అనలేదు. అక్కడ ప్రత్యక్షమైంది యెహోవే, కానీ నేను ఆయన చెప్పింది సర్వశక్తి గల దేవుడు. ఆది కాండము 14వ అధ్యాయము 23వ వచనం, 22 చూద్దాం. అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడుని దేవుడైన యెహోవా ఎదుట నీ చెయ్యెత్తి ప్రమాణం చేసి ఉన్నాను అన్నాడు. అబ్రాము ఏం మాట్లాడాడు ఇక్కడ? అబ్రాము గారు సొదొమ గొమొర్రాల పట్టణాల మీద ఇంకా అగ్నిగంధకాలు కురవక మునుపు కొంతమంది రాజులు సొదొమ గొమొర్రాల మీద దాడి చేసి లోతును కూడా తీసుకెళ్ళిపోతారు. అప్పుడు అబ్రాముకి వినబడుతుంది, అయ్యా అబ్రాము గారు, మీ సహోదరుని కుమారుణ్ణి పలానా రాజులు తీసుకెళ్ళిపోరు, అక్కడ యుద్ధం జరిగింది, తీసుకెళ్ళిపోయారంటే ఆయన దగ్గర 300 మంది ఉన్నారు. ఎవరి దగ్గర? అబ్రాము గారి దగ్గర 300 అబ్రాము గారి సేవకులు. ఒక మాట చెప్పాలంటే ఈ 300 మందితో వేల మందిని, లక్షల మందిని ఎదుర్కొన్నాడు. ఎవరు? అబ్రాము గారు. మనం గిద్యోను గారు 300 మందితో యుద్ధం చేసాడని చూసాం కదా. కొండల బద్దలు కొట్టి, కాకడాలు వెలిగించి, పెద్ద పెద్ద కేకలేసి, కింద తన్ని ఇలా చేశాడా? కొన్ని లక్షల మందిని 300 మందితో ఏం చేశాడు ఆయన? గిద్యోను గారు దెబ్బకి సొక్కలు చూపించాడు వాళ్ళకి. 300 మందితో ఇంతకు యుద్ధం కూడా చేయలేదు ఈయన. గిద్యోను కంటే ముందుగానే అబ్రహాము గారు ఆది కాండంలోనే ప్రారంభంలోనే 4 రాజులు తమ సైన్యాలతో సొదొమ గొమొర్రా ఆద్మా ఆ చుట్టుపక్కల ప్రాంతాల మీద పడి వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోయారు. విషయం చెప్పనా?
నలుగురు రాజులు తమ సైన్యాలతో, ఎంతమంది ఉంటారో ఒక్కొక్క రాజుకి ఎంతమంది సైన్యం ఉంటుంది? పోనీ కనీసం 1,00,000 మంది వేసుకుందాం. నలుగురు సైన్యాలకి 4 లక్షలు. ఎంతమంది మీదకి వచ్చారు తెలుసా? 5 రాజుల మీదకి వచ్చారు వాళ్ళు. 4 రాజులు 5 రాజుల మీదకి వచ్చారు. అప్పుడు ఏం జరిగిందంటే వీళ్ళు ఓడిపోయారు, దోకున్నారు. ఆ 4 రాజులు విన్ అయ్యారు. ఇక్కడున్న సర్వ సంపద, పిల్లల్ని, ఆడవాళ్ళని అందరం తీసుకుని వెళ్ళిపోయారు. అదే టైంలో లోతు గారి సమస్త ఆస్తిని, పిల్లల్ని అందరం తీసుకుని వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు లోతుని విడిపించవలసిన బాధ్యత ఎవరిది? అబ్రాము గారికి వచ్చింది. ఈయన దగ్గర ఉన్నది ఎంతమంది? 300 మంది. ఈ 300 మందితో వెళ్ళి ఆ 4 సుక్కలు చూపించి వచ్చాడు. ఎవరు? అబ్రాము గారు. తక్కువడేం కదా అబ్రాము గారు. యుద్ధంలో మనం దావీదు గురించి మాట్లాడుకుంటాం. ఈయన కూడా అసలు మామూలు కింగ్ కాదు. అబ్రామ్ సూపర్ ఫైటర్. 300 మందితో మట్టి కనిపించి వచ్చాడు అక్కడ. అలా వచ్చినప్పుడు తీసుకొచ్చేస్తుంటే ఈ సొదొమ రాజు ఉంటాడు కదా, అప్పుడు పరిగెత్తిన, అప్పుడు వరకు దోకుంటాడు వీడు సొదొమ రాజు. ఎవరికి భయపడి? అవతల రాజులకి దాక్కుంటాడు. దాక్కున్నవాడు బయటకు వచ్చి, అబ్రామా నువ్వు భలే కాపాడవయ్యా, నువ్వు భలే గెల్లవే బాబు, నువ్వు కాపాడవు కాబట్టి, మా దేశాన్ని, మా ప్రజలందరినీ కాపాడవు కాబట్టి మా ఓళ్ళు మాకు ఇచ్చేసేసి, నువ్వు తీసుకొచ్చిన ఆస్తి ఏదైతే ఉందో, వెనక్కి తీసుకొచ్చిన ఆస్తి ఏదైతే ఉందో అదంతా నువ్వు తీసేసుకో అంటాడు. ఎవరిని? అప్పుడు అబ్రామ్ ఏమవుతాడు? ధనవంతుడు అయిపోతాడు. అప్పుడు ఈ సొదొమ రాజు బయటకు వెళ్ళేమంటాడు తెలుసా? అబ్రామ్కి ఈరోజు అంత గొప్ప ధనవంతుడు ఎలాగేయడు అనుకుంటున్నారు? ఆ ఆస్తి అంటే మాది, అసలు మా ఆస్తిని, మా పిల్లల్ని, మా దేశంలో ఉన్న మా ప్రజలందరినీ ఆ రాజులు ఎత్తుకుపోతుంటే ఈ అబ్రామ్ వెళ్ళి కాపాడి తీసుకొచ్చాడు. తీసుకొచ్చినందుకు ఏం చేశానంటే, మా మనుషులు మేము తీసేసుకుని ఆస్తి నువ్వు తీసేసుకోవాలి అన్నాను. ఆ ఆస్తి తీసేసుకుంటున్నాడు అప్పుడే. అందుకని ఈరోజు అబ్రామ్ ఏ పొజిషన్లో ఉన్నాడు? టాప్ పొజిషన్లో ఉన్నాడు. నేను ఇచ్చాను కాబట్టి ఆస్తి అంటాడు అనమాట. ఎవరు? ఆ రాజు. అలా నువ్వు నన్ను ఎందుకు అనాలి? నీ చేత నేను ఆ మాట అనుభవించుకోవాల్సిన పరిస్థితి నాకెందుకు? నూలు పోగు కూడా నాకు వద్దు అని చెప్పి ఏమంటున్నాడు అక్కడ? నూలు 23 వచ్చును. నూలు పోగైనను చెప్పుల వారునైనను. చెప్పుల వారంటే చెప్పులు కట్టుకుంటాం కదా, తాడు, షూలు కట్టుకుంటాం కదా, లేస్, అది కూడా వద్దు నాకు అంటున్నాడు. చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొనని ఒట్టు పెట్టుకున్నాడంటే. హంగన్ తీసుకున్నది ఏమన్నాడు? ఒట్టే పెట్టేశాడు. ఏమని ఒట్టు పెట్టాడు? తీసుకొనని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేస్తున్నాను, నాకు వద్దు, నేను చచ్చిన చీపురు పుల్ల కూడా తీసుకునని యెహోవా మీద ఆనబెట్టి చెప్తున్నాను అన్నాడు. నేనే ఇక్కడ ఎందుకు వచ్చానంటే, ఇక్కడ కొంచెం ఎక్స్ట్రాగా చెప్పవలసి వచ్చింది. ఎందుకు వచ్చాడంటే, ఎందుకు వచ్చాం మనం అక్కడికి? అలా అబ్రాము ఏమన్నాడు అక్కడ? సర్వ సృష్టికి దేవుడైన సృష్టికర్త అయిన యెహోవా అన్నాడా? మరి ఈయనకి యెహోవా అన్న తెలియదు కదా. దేవుడేమన్నాడు? అబ్రాముకి కానీ, ఇస్సాకు కానీ, యాకోబుకి కానీ వాళ్ళకి యెహోవాగా నేను తెలియదు. వాళ్ళకి నన్ను ఎప్పుడు యెహోవా అని వాళ్ళు పిలవలేదు. నన్ను ఏమని పిలిచారు వాళ్ళు? సర్వశక్తుడు అని. అంటే మోషే గారు వచ్చేంత వరకు యెహోవా అన్న నామం వాళ్ళ పలకలేదు. ఎక్కడి నుంచి? ప్రారంభ మనుషుల దగ్గర నుంచి మోషే గారి వరకు యెహోవా అన్న పేరు వాళ్ళకి తెలియదు. ఒకవేళ అబ్రహాము గారికి తెలియదు అనుకుందాం. అంతకు ముందున్న వాళ్ళు ఒకవేళ యెహోవా పేరట వాళ్ళు ప్రార్థన చేసి యెహోవా మా దేవా అని పిలిచారనుకో, అప్పుడు అబ్రహాము గారికి కూడా ఏమని అర్థమవుతుంది? ఓహో, యెహోవా అని ఒక ఆయన ఉన్నాడు, మన దేవుడు ఆయనేనమాట అని నమ్ముకుంటుడు. అబ్రహాము గారికి తెలీదు, ఇస్సాకు గారికి తెలీదు, యాకోబు గారికి తెలీదు అని అంటే మోషే గారికి ముందున్న వారు ఎవ్వరికి యెహోవా అనే పదం తెలీదు. అయితే మరి అవ్వమ్మ ఏమన్నది ఒకసారి చూద్దాం. అవ్వమ్మ ఏమంది కయ్యను కన్నప్పుడు? 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయము 1వ వచనం. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యను కని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను నేను. అవునా? ఒకసారి ఇలా చూడండి. నాకు ఆదికాండం 1వ అధ్యాయం మొదలుకుని మోషే గారు అంటే నిర్గమకాండము 3వ అధ్యాయం వరకు యెహోవా అని ఎవరికి తెలియదు. అర్థమైందా మీకు?
యెహోవాగా ఎవరు మాట్లాడలేదు. అప్పటి వరకు ఏమన్నారు వాళ్ళు? సర్వశక్తి గల దేవుడు అన్నారు. ఆది కాండము దగ్గర నుంచి నిర్గమ కాండము 3వ అధ్యాయం మోషే గారి దాకా ఆ పొదలో కనబడ్డాడే దేవుడు. ఏ పొదలో? మోషే గారు గొర్రెలు మేపుతున్నప్పుడు ఒక పొద హోరేబు కొండ దగ్గర కాలిందా? ఆ పీరియడ్ వరకు యెహోవా అనే పదం ఎవరికి తెలీదు? అప్పుడున్న వాళ్ళకి తెలీదు, అంతకు ముందున్న వాళ్ళకి తెలీదు. ఇప్పుడు బయలుపరుచుకున్నాడు. ఇప్పుడు బయలుపరుచుకున్న దేవుడు ఇక్కడి నుంచి కంటిన్యూస్ అయింది. ఏమని? యెహోవా. అటు సర్వశక్తుడు, ఇటు యెహోవా, 2 పేర్లు నడిసే. కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రభు అని మనకు కనెక్ట్ అవుతుంది. అంటే అంతకుముందే ఉంటుంది ప్రభు అని. మనకు టోటల్గా మనం మూడు సంగతులు చూస్తాం. మనం 3 పేర్లు ఏంటి? సర్వశక్తి గల దేవుడు, 2 యెహోవా, 3 ప్రభువు. ఈ 3 చూస్తాం. ఇప్పుడు అవ్వమేమంది? ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యను కని యెహోవా దయ వలన నేను ఒక కుమారుని. ఆవిడేమంది? ఆవిడ నోటితో ఏమని పలికింది? యెహోవా అని పలికింది. మరి దేవుడు ఏమన్నాడు? అసలు వాళ్ళకి యెహోవా అని. అబ్రహాము గారు యెహోవా అన్నాడు, అవునా? దేవుడు ఏమన్నాడు? యెహోవా అని వాళ్ళకి తెలీదు. మరి ఉంది కదా, ఆది కాండము 4వ అధ్యాయం 26వ వచనంలో, మరియు షేతునకు కుమారుడు పుట్టెను, షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోష్ అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైంది. ఎవరి పేరట? ఇదేంటి? దేవుడేమో ఇప్పుడే నేను యెహోవాగా మీకు బయలుపరుచుకుంటున్నాను, ఇంతవరకు అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబులు కానీ, అంతకు ముందున్న వాళ్ళు కానీ నన్ను యెహోవాగా నేను వాళ్ళకి తెలీదు అన్నాడు కదా. మరి అవ్వమ్మేమో యెహోవా నామము అన్నది, యెహోవా దయ వలన నేను కుమారుని సంపాదించుకున్నాను అన్నది. ఇక్కడేమో ఎనోష్ పుట్టిన తర్వాత ఏమో యెహోవా నామమున చెప్పండి ప్రార్థన మొదలైంది. అబ్రహాము గారేమో యెహోవా మీదొట్టు నూలు పోగు కూడా నాకు వద్దంటున్నాడు. ఏంటబ్బా అని అనుకుంటే ఇక్కడ విషయం ఏంటంటే, మోషే గారి కాలం కొని ముందున్న పీరియడ్ అంతా కూడా యెహోవాగా వాళ్ళు పిలవలేదు. ఏమని పిలుచుంటారు? సర్వశక్తి గల దేవుడు అనే పిలిచారు వాళ్ళు. మళ్ళీ చెప్పనా? మోషే గారికి ముందున్న ప్రజలందరూ ఏమని పిలిచారు? సర్వశక్తి గల దేవుడు అనే పిలిచారు. యెహోవా అనే పేరు పిలవలేదు. ఒకసారి అబ్రహాం గారిని చూసాం కదా, ఒకసారి ఇస్సాక్ గారి దగ్గరికి వెళ్దాం. 28వ అధ్యాయము ఆది కాండం మొదటి నుంచి చూస్తే, ఇస్సాకు గారికి 2 కుమారులు. ఒక ఆయన పేరేంటి? యాషావు. 2 ఆయన పేరేంటి? యాకోబు. ఈ యాషావు ఏం చేశాడంటే, కనాను భూభాగంలో ఉన్న స్త్రీలను పెళ్లి చేసుకుని తల్లికి తండ్రికి ద్రోహం చేశాడు. కోడల్లో ఈ అత్తమామలు ఏం చేస్తున్నారు? వాళ్ళు పట్టించుకోవట్లేదు. అప్పుడు భార్య భర్తలు ఇద్దరు డిస్కషన్ చేసుకుంటారు. ఏ భార్య భర్తలు? ఇస్సాకు, రెబ్కా. ఈ ముసలోళ్ళు ఇద్దరు డిస్కషన్ చేసుకుని, పెద్ద కొడుకు వల్ల మనకి ఎలాంటి సుఖం లేదు, ఇక చిన్నోడు ఉన్నాడంటే వాడు కూడా ఇక్కడ స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు అనుకో, ఇంక మన పని అంతే అని చెప్పి ఇద్దరు డిస్కషన్ చేసుకుని, అలా కాదు మా అన్నయ్య దగ్గర పంపించేద్దామండి. ఎవరు? రెబ్కమ్మ. మా ఊరు పంపించేద్దాం మా అన్నయ్య దగ్గరికి, ఆడ అక్కడ ఉండి మా అన్నయ్య గారు పిల్లల్లో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటాడు, మనోళ్ళే కాబట్టి మన మాట వింటారు వాళ్ళు అని వీళ్ళిద్దరు డిస్కషన్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఇస్సాకు పిలువండి అంటాడు. ఎవరిని పిలవాలి? ఇప్పుడు యాకోబుని పిలవాలి. చూడండి 28వ అధ్యాయం మొదటి వచనం. ఇస్సాకు యాకోబును పిలిపించి, ఎవరు పిలుచుంటారు? అప్పుడు తల్లే పిలుచుంటది. ఒరే నాయనా అంటది. అమ్మ డాడీ పిలుస్తున్నాడు రారా. వచ్చాడు. ఏం డాడీ అన్నాడు. ఒరే నువ్వు కనాను కుమార్తెలలో ఎవరిను వివాహం చేసుకోకూడదు రోయ్ అన్నాడు. అలాగే డాడీ. నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతుయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలు ఒకదాన్ని వివాహము చేసుకొనమని అతనికి ఆజ్ఞాపించి, ఇంకా కంటిన్యూ చేస్తాడు, అవ్వలేదు.
అప్పుడు ఏమన్నాడంటే, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును అనగా దేవుడు అబ్రాహామునకు ఇచ్చిన దేశమును నీకు స్వాధ్యముగా చేసుకొనున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానముకును అబ్రాహామును అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయును గాక అని అతన్ని దీవించాడు. ఎవరిని దీవించి పంపించాడు? యాకోబుని దీవించాడు. ఆ దీవెన పొందుకున్న యాకోబు బయలుదేరాడు. ఇప్పుడు బ్యాగ్లో బట్టలు చదురుకుని ఎక్కడికి? పద్దనరాము. ఆ కుమారుని ఆశీర్వదిస్తూ ఇస్సాకు గారు ఏమన్నారు? సర్వశక్తి గల దేవుడు. యెహోవాను ఉపయోగించాడా? ఉపయోగించలేదు. ఇప్పుడు యాకోబు గారి దగ్గరికి వద్దాం. ఆదికాండము 35వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. యాకోబు గారు వెళ్ళిపోయారు ఎక్కడికి? మేనమామ గారి ఇంటికి. పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కనేసాడు. కొన్నాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ తిరిగి ప్రయాణం కట్టాడు. ఎక్కడికి? సొంతూరుకి, కనానుకి. సిరియా దేశం నుంచి కనానుకి బయలుదేరాడు. మధ్యలో కొంత దూరం వచ్చిన తర్వాత మనోడికి భయం వేసింది. ఎవరికి? యాకోబుకి. ఎందుకు? యాసావు అన్న వేసేస్తాడేమో అని. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూద్దాం. 11వ వచనం. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును జనముల సమూహమును నీ వలన కలుగును. దేవుడు మళ్ళీ యాకోబుని ఏం చేశాడు? మళ్ళీ ఆశీర్వాదం. ఏమని ఆశీర్వదించాడు? నేను సర్వ శక్తి గల దేవుడను. అర్థమవుతుందా? అంటే అబ్రహాము గారికి ఏమన్నాడు? 17వ అధ్యాయం ఆదికాండంలో చూసాం, నేను సర్వశక్తి గల దేవుడును. అంటే ఈ ముగ్గురికి దేవుడు ఏమని బయలుపరుచుకున్నాడు? నేను యెహోవాను అనలేదు. మరి సర్వశక్తి గల దేవుడు అని వీళ్ళకి బయలుపరుచుకుంటే దేవుడు మరి యెహోవా అన్నారేంటల్లో? డౌట్ రావాలి కదా కూడా. అవ్వమ్మ యెహోవా అందేంటి? ఎనోషి కాలంలో యెహో నామం ప్రార్థన చేయడం ఏంటి? అబ్రహాం గారు యెహోవా అనడం ఏంటి? ఈ యాకోబులు వీళ్ళందరూ కూడా యెహోవా అనే పదం ఎందుకు ఉచ్చరించారు అని అంటే, ఈ గ్రంథం మోషే గారు రాశారు. ఎవరు రాశారు? మోషే గారు ఎవరు? అబ్రహాం గారితో ఉన్నవాడా? కాదు కదా. ఇస్సాకుతో ఉన్నాడా? యాకోబుతో ఉన్నాడా? యాకోబు 12 మంది పిల్లల్లో నుండి 400 సంవత్సరాల తర్వాత యాకోబు గారు చనిపోయిన తరువాత 400 సంవత్సరాల తర్వాత పుట్టాడు. ఎవరు? మోషే. అంటే 400 సంవత్సరాలలో ఎన్ని తరాలు గడిచుంటాయి? యాకోబు గారి తర్వాత యాకోబు గారి పిల్లలు 12 మంది సంతానం. అంటే 12 మంది ఒక తరం. అవునా? అక్కడి నుంచి 400 ఏళ్ల తర్వాత మోషే గారు పుట్టాడు. అప్పుడు 400 ఏళ్ల తర్వాత పుట్టిన మోషే గారు ఈ గ్రంథాన్ని రాశాడు. అంటే మోషే గారు పుట్టిన తర్వాత గ్రంథం రాస్తున్నారంటే అప్పటికే ఇశ్రాయేలీలు మోషే గారు దేవుని ఏమని పిలుస్తున్నారు? మోషే గారు పుట్టిన తర్వాత ఇశ్రాయేలుని విడిపించిన తర్వాత మోషే గారు ఈ గ్రంథం రాశారు కదా. ఏ గ్రంథం? ఆదికాండం. నిర్గమకాండం కాదు. నేను మాట్లాడేది దేని గురించి? ఆదికాండం రాసింది ఎవరు? మోషే గారు. మోషే గారు ఎప్పుడు రాశారు? యాకోబు గారు చనిపోయిన 400 సంవత్సరాల తర్వాత. ఎందుకు అంత సాగతీస్తున్నాను నేను అంటే, ఎంతో గ్యాప్ ఉంది, కొన్ని తరాలు గడిసే. అప్పుడు మోషే గారు ఈ గ్రంథాన్ని రాసి, అప్పటికి మోషే గారు ఏమని పిలుస్తున్నారు దేవుణ్ణి? మోషే గారు రాసే టయానికి మోషే గారు ఇశ్రాయేలీలు యెహోవా అంటున్నారు కాబట్టి ఆ అబ్రహాము గారు కూడా యెహోవా అన్నట్టే వీళ్ళకి అర్థం అవ్వాలి కదా. ఎవరికి? చదువుకుంటున్న వారికి అర్థం అవ్వాలి. మోషే గ్రంథాన్ని ఎవరు చదువుతారు? మోషే రాసేసిన తర్వాత ఎవరు చదువుతారు? అది మనమా? అక్కడున్న ఇశ్రాయేలీలే. ఆ గ్రంథాన్ని వాళ్ళు తరతరాలు మోసే ధర్మశాస్త్రాన్ని వాళ్ళు చదువుకుంటూ వెళ్ళాలి. అవునా? చదువుకుంటూ వెళ్ళినప్పుడు మన అబ్రహాము గారు అప్పుడు సర్వశక్తుడని పిలిచేవాడంటరా, మనం యెహోవా అంటున్నాము అని వాళ్ళకి అర్థం అవ్వాలి. అవునా?
అబ్రహాము గారు సర్వశక్తి గల దేవుడు అని ప్రార్థన చేశాడు అనుకో, సర్వశక్తి గల దేవుడు అన్నాడు ఏంట్రా, ఆయన ఎవరో అని అనుకుంటారు వీళ్ళు. ఎవరో? ఇశ్రాయేలీలు. కాబట్టి మోషే గారు ఏం చేశారంటే, ఆ సర్వశక్తుడు అంటే ఎవరో కాదు, యెహోవాయే అని అబ్రహాము గారు యెహోవాకు ప్రార్థన చేసినట్లుగా, యెహోవా పేరన ప్రమాణం చేసినట్లుగా, అవ్వమ్మ యెహోవా పేరన దేవుని స్తుతించినట్లుగా. అర్థమవుతుంది మీకు? ఇవన్నీ ఎవరు రాశారు? మోషే గారు రాశారు. ఎవరికి అర్థం అవడానికి? ఇశ్రాయేలుగా అర్థం అవ్వడానికి. మోషే గారు రచనించిన రచనలో ఓహో సృష్టించేసింది మన యెహోవానా, ఓహో అక్కడ అవ్వమ్మ దేవుని స్తుతి చేసింది కదా కయ్యను పుట్టినప్పుడు, ఆయన మన యెహోవానా అని వాళ్ళు ఎలాగా కనిపెట్టాలి? అక్కడ అవ్వమ్మ ప్రార్థన ఏమని చేసింది? సర్వశక్తి గల దేవుడు అని ఉంది. కానీ ఆ పేరుకు బదులుగా ఏ పేరు పెట్టాడు? యెహోవా అని పెట్టాడు. ఎవరికి అర్థం అవడానికి? ఇశ్రాయేలుకి అర్థం అవడానికి, చదువుకునే వాళ్ళకి ముఖ్యంగా. నిజానికి పాత నిబంధన ఆది కాండంలో అబ్రహాము ఇస్సాకులు వాళ్ళకంటే ముందున్న వాళ్ళు యెహోవా అనే నామం వాళ్ళు వాడలేదు. ఏమని వాడారు? వాళ్ళు సర్వశక్తి గల దేవుడు అని వాడారు. రైట్. అయితే ఈ సర్వశక్తి గల దేవుడు అని ఉన్న తర్వాత ఇప్పుడు మెల్లగా మోషే గారి దగ్గరికి వచ్చినప్పుడు ఏమైంది? యెహోవా అయింది. ఈ యెహోవాయే అసలైన ఆయనకి పేరు ఉన్నవాడు. ఇప్పుడు యెహోవా అయినా, సర్వశక్తి గల దేవుడైనా, ప్రభువు అయినా, ఏదైనా ఆయన స్థితిని సూచిస్తున్నాయి. ఏంటి స్థితి అంటే? ఆయన ఏమై ఉన్నాడు, ఆయన పేరు కాదు, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన తత్వాన్ని, ఆయన స్థితిని ఈ పేరు రూపంలో సూచిస్తున్నాయి. అంటే యెహోవా అని అంటే ఆయన పేరు కాదు, ఆయన ఎప్పుడు ఉన్నవాడు అని అనడానికి యెహోవాగా మనకి ఆయన బయలుపరుచుకున్నాడు. రైట్. అయితే ఈ యెహోవాని వీళ్ళు ఏమన్నారంటే ప్రభువు అని కూడా అన్నారు. ఎవరు? నిర్గమకాండము 3వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు ఆ పదనడం నుండి మోషే మోషే అని అతను పిలిచాను. ఎవరిని పిలిచాడు? దేవుడు ఎవరిని పిలిచాడు? మోషేని పిలిచాడు. ఏమని పిలిచాడు? మోషే అని పిలిచాడు. అప్పుడు మోషే ఏమన్నాడో చూద్దాం. అప్పుడు మోషే ఏమన్నాడు? అందుకు అతడు చిత్తము ప్రభువా అన్నాడు. ఏమన్నాడు? ఇక్కడ సర్వశక్తి గల దేవుడు అనలేదు. ఇంకో పేరేంటి? యెహోవా అని అనలేదు. ఏమన్నాడు ఇక్కడ? ఆ రెండు పేర్లు లేవు. ఇప్పుడు ఏమనుంది? ప్రభు ఎవరు? ఇప్పుడు దేవుడు ఎవరంటే సర్వభూమికి ఆయన ఏమై ఉన్నాడు? మహారాజై ఉన్నాడు. కీర్తన గ్రంథం అంటది సర్వభూమికి ఏంటి ఎవరైనా మహారాజు. ఎవరు? దేవుడు యెహోవా. మహారాజుని ఏమంటారు తెలుసా? ప్రభువు అంటారు. ఏమంటారు? ప్రభు అంటే యెహోవా ఎవరు? మహారాజు. మహారాజు ఎవరు చెప్పండి? ప్రభువు. యెహోవా మహారాజు, మహారాజు ప్రభువు. యెహోవా మహారాజు, మహారాజే యెహోవా. అర్థమైంది మీకు? అంటే ఇప్పుడు ప్రభు అంటే ఎవరు? యెహోవే. యెహోవా అంటే ఎవరు? ప్రభువే. కీర్తనల గ్రంథము ఒక రెండు విషయాలు చూసి కొత్త నిబంధనలోకి వెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. చాలా సంగతులు ఉన్నాయి, అవన్నీ మనకు అవసరం లేదులే. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? మనం సర్వశక్తుడు చూసేసాం ఒక పీరియడ్, అవునా? రెండో పేరు ఏం చూసాం చెప్పండి? యెహోవా చూసాం. ఇప్పుడు ఇంకో పేరు దగ్గర ఎక్కడికి వెళ్ళాం? ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు మీరు కాన్సన్ట్రేషన్ అంతా ప్రభువు మీద పెట్టండి. 2వ అధ్యాయము కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు. తర్వాత ప్రభువు వారిని చూసి అపహసించుచున్నాడు. ఎవరైనా? ప్రభువు. ప్రభు అంటే యెహోవా కదా? ఎవరైనా యెహోవానా? ఇప్పుడు యెషయా గ్రంథానికి వెళ్దాం డైరెక్ట్గా. 6వ అధ్యాయం 1వ వచనం. రాజను ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూసి తిని. ఎవరు ఆసీనుడై ఉండగా? ప్రభువు అన్నాడు. ఇక్కడ యెహోవా అనలేదే. యెహోవా అన్నాడా? ఎవరు ఈ ప్రభువు? ఇప్పుడు వరకు మనం మోషే గారి దగ్గర నుంచి ఏ యెహోవా అయితే మనం అనుకుంటున్నామో ఆయనే
ఈ ప్రభు 8వ వచనం చూడండి, 8వ వచనం. అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా. ఎవరి ప్రభు చెప్పండి ఇప్పుడు? యెహోవే. మీకు అర్థమైంది ఇప్పుడు? ఈ ప్రభు అనే పదం పాత నిబంధనలో ఎన్నిసార్లు ఉంటాయి తెలుసా? యెహోవా అని ఎన్ని వేల సార్లు ఉంటాయో అంతకుమించి ఎక్కువ సార్లు ప్రభు అని ఉంటుంది. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలీలు యెహోవా అని పలికే కంటే ఈ ప్రభు అనే ఎక్కువ పలికారు. ఎందుకు తెలుసా? ఇశ్రాయేలుకు ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. ఏమని? నా నామం మీరు వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అని వాళ్ళకి ఆజ్ఞ ఇవ్వబడింది. కనుక యెహోవా అనే పదం పలకాలంటే, ఒకవేళ నేను ఏదైనా చిన్న పొరపాటు చేశానేమో, ఆ పొరపాటు చేస్తూ యెహోవా అన్నాను అనుకో, నేను చచ్చిపోతానేమో, ఎందుకులే ఆ పదం పక్కన పెట్టేసి ఏమన్నాం? ప్రభు అన్నాం. ప్రభు అంటే మహారాజా అని అర్థం. ఎవరు మహారాజు? యెహోవా, దేవుడు. అంటే ఇశ్రాయేలీలు పాత నిబంధనలోనే యెహోవా అని పలుకుతూనే ఎక్కువ శాతం ఏమని పలుకారు చెప్పండి? ప్రభువా, ప్రభువైన యెహోవా, ప్రభువైన దేవా, మా ప్రభువా అని పలికారు వాళ్ళు. ఇప్పుడు ప్రభు అన్నంత మాత్రాన ఆయన ఎవరు? యెహోవా కాదా? చెప్పండి. రైట్. ఇప్పుడు కొత్త నిబంధనకి వెళ్దాం. కొత్త నిబంధనలో యెహోవాని వ్రాయబడలేదా? ఇప్పుడు కొత్త నిబంధనకి వెళ్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం. ఇప్పుడు డైరెక్ట్ ఆన్సర్కి వెళ్ళిపోతున్నాం మనం. ఇంకా పాత నిబంధనలో చాలా విషయాలు ఉన్నాయి, కానీ మనకు ఇప్పుడు ఒక అర్థమైపోయింది కదా. పాత నిబంధనలో మొదట ఏమని దేవుడు ఏమని పిలిపించుకున్నాడు? ఫస్ట్ అది మీరు బాగా గుర్తుండాలి. ప్రారంభంలో ఏమని పిలిపించుకున్నాడు దేవుడు? సర్వశక్తుడకు దేవుడు. నెక్స్ట్ మోసే గారి దగ్గర నుంచి ఏమైనా మారింది? యెహోవా. తర్వాత యెహోవాగా పిలవబడుతూనే ప్రజలు ఎక్కువ శాతం ఏమని పిలిచారు ఆయన్ని? ప్రభు. క్లియర్. ఇప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయము. ఇక్కడ ఇప్పటి నుంచి మనకి కొత్త నిబంధనలో యెహోవా అనేది ఉందో లేదో చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ఇప్పుడు ప్రవచనం పఠించడం కింద, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగాను. ఇక్కడ ఏమంటున్నాడు మత్తయి గారు? ఏమంటాడు తెలుసా? ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కంటుంది, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెడతారు అని ప్రభు అన్నాడు అంటున్నాడు. ఇక్కడ ఏ ప్రభు అన్నాడు? ఇక్కడ ప్రభు అని ఉందా? ప్రభు అన్నక్కడ పెద్ద అక్షరాలు ఉన్నాయని బ్లాక్ గానే ప్రభు అని ఉందా? ఇప్పుడు ఈ ప్రవచనం ఎక్కడ వ్రాయబడిందో, ఇంతగా అక్కడ ఆ మాట్లాడిన ప్రభు ఎవరు మనకు తెలియాలంటే యెషయా గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం. యెహోవా ఇంకను ఆహాజునకు ఇలాగు సెలవిచ్చెను. ఎవరు సెలవిచ్చారు అక్కడ? యెహోవా. మనకు ప్రవచనం ఏమని చెప్పాడు అక్కడ? కన్యక గర్భవతి అయి కుమారుని కానీ ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెడతారని ప్రభు చెప్పాడంట. ఆ ప్రభు ఎవరు ఇక్కడ 10వ వచనంలో? యెహోవా. ఈ యెహోవా ఏమన్నాడు ఇప్పుడు 14వ వచనం చూడండి. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతను ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఇంతకీ ఈ పేరు ఎవరు? ఈ ప్రభు ఎవరు ఇక్కడ? యెహోవా. ఎవరు? ఇప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో ఉన్న ప్రభు ఎవరు ఇప్పుడు చెప్పండి? యెహోవా. అర్థమైందా? పాత నిబంధనలో యెహోవాగా పిలిచారు, అదే ప్రభు యెహోవాని ఏమని పిలిచారు? యెహోవా అని పిలిచారు. అదే కంటిన్యూ కొత్త నిబంధన అన్నాను. పాత నిబంధన కంటిన్యూ, కొత్త నిబంధనలు ఇప్పుడు ప్రభు అన్న అక్కడ ఏముంది? యెహోవా అన్న. ఇక్కడ ఇంకో విషయం చెప్తాను. ఇంగ్లీష్ బైబిల్లో పాత నిబంధనలో యెహోవా అని ఉన్న కాడ ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది తెలుసా? లార్డ్ అని ఉంటుంది. LORD. ఎల్ పెద్దక్షరం, ఓ పెద్దక్షరం, ఆర్ పెద్దక్షరం,
డి పెద్ద అక్షరం, లార్డ్. అర్థమవుతుందా? అన్ని క్యాపిటల్ లెటర్స్లోనే ఉంటాయి. పాత నిబంధన ఇంగ్లీష్ బైబిల్ చూస్తున్నప్పుడు ఈ యెహోవా అని వ్రాయబడిన కాడ ఇంగ్లీష్లో చూస్తే లార్డ్ అని ఉంటుంది పెద్ద అక్షరాలతో. అంటే లార్డ్ అంటే ఏంటి? ప్రభువు. తెలుగులో ఏమంటారు లార్డ్ని? ప్రభువు. అంటే ఇంగ్లీష్ బైబిల్లో లార్డ్ అని ఉంది కదా అని మనం ఏం అర్థం చేసుకోవాలి? ప్రభువు అని మనం ఫిక్స్ అయిపోతాం లార్డ్ అనగానే. కానీ ఒరిజినల్ ఇబ్రూ బైబిల్లోకి వెళ్తే ఆ లార్డ్ అన్న కాడ ఇబ్రూలో యాహ్వే అని ఉంటుంది. యాహ్వే అంటే తెలుగులో మళ్ళీ యెహోవా. తెలుగులో యెహోవా, తెలుగులో యెహోవా, హిబ్రూలో యాహ్వే, ఇంగ్లీష్లో లార్డ్, మళ్ళీ కొత్త నిబంధనలో చెప్పండి ప్రభువు. వచ్చేసి అన్నీ ఒక్క దేవుడికే ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? లార్డ్ ఇంగ్లీష్లో, తెలుగులో యెహోవా, హిబ్రూలో యాహ్వే, కొత్త నిబంధనలో ప్రభువు. ఇప్పుడు కొత్త నిబంధనలో యెహోవా అనే పదం ఉందా లేదా చెప్పండి? ఇప్పుడు ఉందా లేదా? ఇంకోటి చూద్దాం. 24 కూడా చూడండి. 24 యోసేపు నిద్ర మేలుకుని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం తన భార్యను చేర్చుకున్నాడు. ప్రభు దూత అంటే ఎవరు? ఇక్కడ ప్రభు దూత అని ఉంది. పాత నిబంధనలు ఏమని ఉంటుంది తెలుసా? యెహోవా దూత అని ఉంటుంది. అంటే యెహోవా అని పాత నిబంధనలో చెప్పబడిన చోటల్లా ఇక్కడ ఏమని పడుతుంది? ప్రభువు అని పడుతుంది. యెహోవా అని చెప్పబడిన చోటల్లా ఇంగ్లీష్లో ఏముంటుంది తెలుసా? అదే పాత నిబంధనలో లార్డ్ అని ఉంటుంది. ఇక అర్థమవుతుందా? అక్కడ యెహోవా ఇంగ్లీష్లో లార్డ్, అక్కడ యెహోవా కొత్త నిబంధనలో ప్రభువు. కొత్త నిబంధనలో ప్రభువు అని ఉంది, యెహోవా అని పేరు లేదు అని అంటే కుదరదు అక్కడ. అయితే కన్యక గర్భవతి కుమారుని కనిను ఆయనకి ఇమ్మాలి అని పేరు పెట్టిద్దని ప్రభువు చెప్తున్నాడు. ఈ ప్రభు ఎవరు అని అంటే ఏం సమాధానం చెప్పాలి? సాధారణ బోధకులు ఈ ప్రభు ఎవరయ్యా, ఎవరన్నారు, ఎక్కడన్నారు, ఎవరైనా అంటే పరిగెట్టుకుని వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు యెషయా గ్రంథానికి వెళ్ళాలి. అక్కడ ఆ ప్రభు ఎవరు అని అంటాం. ఆ పైనుంచి చదువుకుంటూ వస్తారు. ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ? యెహోవా. ఇక్కడ ఎవరో ప్రభు, అక్కడ ఎవరో యెహోవా. ఇక్కడ ప్రభు ఉన్నా అక్కడ యెహోవా అయినా ఇద్దరు ఎవరో ఒక్కరే. మీకు అర్థమవుతుందా? కొత్త నిబంధనలో ప్రభు ఉన్నాడే లేదు, ఇప్పుడు యెహోవా ఉన్నాడే లేదా? నెక్స్ట్ ఇంకో మాట చూద్దాం. మార్కు సువార్త 12వ అధ్యాయము 29వ వచనం. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అన్నాడు. ఇక్కడ అద్వితీయ ప్రభువు. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? మన దేవుడైన ప్రభువు, అద్వితీయ ప్రభువు అన్నాడు. మన దేవుడైన ప్రభువు, అద్వితీయ ప్రభువు. ప్రభువు అనే దాని మీదే మీరు దృష్టి పెట్టండి. ఇంతకీ ఏంటంటే అక్కడ ఒక ఆయన వచ్చాడు. సార్, ధర్మశాస్త్రంలో ప్రధానమైన ఆజ్ఞ ఏదండి అన్నాడు. అప్పుడు యేసుప్రభువు వారు ఏమన్నారంటే, ఓ ఇశ్రాయేలు వినైతేనే అని చెప్పి, ప్రధానమైన ఆజ్ఞ ఏంటో తెలుసా? మన దేవుడనే ప్రభువు, అద్వితీయ ప్రభువు, ఆయన్ని పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో, పూర్ణ ఆత్మతో ఆయన సేవించాలి. ఇదే ప్రధానమైన ఆజ్ఞ అన్నాడు. ఈ మాట ఎక్కడి నుంచి తీసుకుని అడిగినా చూడండి. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనం. ఇశ్రాయేలు వినుము. అక్కడ యేసుప్రభువు ఏమన్నారు? ఓ ఇశ్రాయేలు వినుము. ఇక్కడ ఇశ్రాయేలు వినుము అంటే ఎక్కడున్న మాటను సేమ్ టు సేమ్ దింపేశారు అక్కడ. ఎవరు? యేసుప్రభువు వారు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అన్నాడు. యేసుప్రభువు వారు ఏమన్నారు అక్కడ? మన దేవుడైన ప్రభువు అన్నాడు. ఇక్కడ 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 మోషే గారు ఏమంటున్నారు? మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా. అర్థమవుతుంది మీకు? జస్ట్ యెహోవా స్థానంలో ప్రభు వచ్చిందంతే, మిగిలినంతా సేమ్ టు సేమ్. అంటే అక్కడ ప్రభు ఎవరో? ఈ యెహోవాయే. మీకు అర్థమవుతుందా? అక్కడ ప్రభు ఎవరో? ఈ యెహోవాయే. అంటే కొత్త నిబంధనలో యెహోవా ఉన్నాడా లేడు? ఇప్పుడు యెహోవా పేరుందా లేదా? నెక్స్ట్ లోకాస్వార్త 2వ అధ్యాయము 22వ వచనం.
మోషే ధర్మశాస్త్రం చెప్పున వారు తమ్మును శుద్ధి చేసుకునే దినములు గడిచినప్పుడు ప్రతి తొలుసులు మగపిల్ల యెహోవాకు ప్రతిష్ఠ చేయబడను. అక్కడ ఏమనుంది? ప్రతి తొలుసులు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయాలి అని ఉంది. అది లేఖనం. ఇప్పుడు నిర్గమకాండము 13కి రండి. 13:15. నిర్గమకాండము 13:15 12వ వచనం. ప్రతి తొలుసూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలుసూలు పిల్లను యెహోవాకు ప్రతిష్ఠించవలెను. ఉందా? కనపడిందా మీకు? ఇక్కడ ఏమనుంది? ప్రతి తొలుసూలు పిల్లను ఎవరికి ప్రతిష్ఠించాలి? ప్రభువుకి అని ఎక్కడుంది? కొత్త నిబంధనలు ఉంది. యెహోవాకి అని ఎక్కడుంది? పాత నిబంధనలో ఉంది. ఇప్పుడు కొత్త నిబంధనలు యెహోవా అని ఉందా లేదా? పదం మారిందంతే. ఎందుకంటే నేనేం చెప్పాను? ఇశ్రాయేలీలు యెహోవా అంటే కంటే ప్రభు అని ఎక్కువగా పిలుస్తారు. ఇప్పుడు ఇంకో విషయం చూపిస్తాను. ఇంతకీ ప్రభు ఎవరో ఫైనల్గా వచ్చేద్దాం. కొత్త నిబంధనలో కనబడుతున్న ప్రభు ఎవరు చెప్పండి? యెహోవా. ఇప్పుడు ఫైనల్గా వచ్చేద్దాం. ఈ ప్రభు ఎవరో మత్తయి సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాళము చేయుడి, అరణ్యంలో కేకవేయు ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడని అరణ్యంలో కేకవేయు ఒక శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. ఇంతకీ ఈ ప్రభు మార్గము సిద్ధపరచుడు అన్నది యెషయా గ్రంథము 40వ అధ్యాయం. యెషయా గ్రంథానికి రండి. ఇక్కడ మనకి కంక్లూజన్ వచ్చేస్తుంది ఇంతకీ ఈ ప్రభు ఎవరు అనేది. యెషయా గ్రంథము 40వ అధ్యాయము. ఇక్కడ కూడా 3వ వచనమే. ఇందాక మత్తయి సువార్త 3వ అధ్యాయము 3వ వచనం చూసాం. ఇక్కడ 40వ అధ్యాయం 3వ వచనం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. ఎవరికంట? మరి కొత్త నిబంధనలు మనం ఏం చూసాం? ప్రభు మార్గము సిద్ధపరచుడి. ఇక్కడ యెహోవాకు మార్గం సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళం చేయుడి అన్నాడు. అంటే ఇంతకీ కొత్త నిబంధనల్లో 3వ అధ్యాయంలో మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చెప్పబడుతున్న ఆ యెహోవాకు మార్గము సిద్ధపరచడం అనడం, ఆ ప్రభువుకు మార్గం సిద్ధపరచడం అని అనడం, ఇక్కడ ఎవరికి మార్గం? యెహోవాకు మార్గం సిద్ధపరచుడి. అంటే యోహాను గారు ఉన్నారు కదా, బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు. ఈయన యెహోవాకు ముందుగా మార్గం సిద్ధపరచడానికి వచ్చాడు. ఎవరో? యోహాను గారు. ఈయన వచ్చిన తర్వాత యెహోవా వస్తాడు, ఆ ప్రభు వస్తాడు. ఇంతగా వచ్చిన ప్రభు ఎవరు? బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు ఎవరి మార్గాలను సరళం చేయడానికి వచ్చాడు? యెహోవాకు. వచ్చింది ఎవరు? భూమి మీదకి వచ్చింది ఎవరు? యేసుక్రీస్తు. ఇక్కడ యెషయా గారు చెప్పింది ఎవరి మార్గాలను సరళం చేస్తాడు? యెహోవాకు. వచ్చింది ఎవరు? యేసుక్రీస్తు. అంటే ఆ ప్రభు ఎవరు? యేసుక్రీస్తు. ఆ యెహోవా ఎవరు? యేసుక్రీస్తు. మీకు అర్థమైందా? యోహాను గారి దగ్గరికి, యోహాను సువార్తలు ఉంటుంది, యోహాను గారి దగ్గరికి, బాప్తిస్మ ఇచ్చే యోహాను గారి దగ్గరికి కొంతమంది యాజకులు శాస్త్రులు వస్తారు. ఎవరయ్యా నువ్వు అని అడుగుతారు. ఎందుకంటాడు ఈయన. అలా కాదు, మా పెద్దలు అడగమన్నారు, నువ్వు రాబోయే మెసేజ్ నువ్వా అన్నాడు. నేను కాదు అన్నాడు. మరి నువ్వెవరు? ఏలిగా? అబ్బాబే కాదంటాడు. మరి నువ్వెవరు అంటాడు. యెషయా గ్రంథం ఎప్పుడైనా చదివారు మీరు అన్నాడు. చదువు. 40వ అధ్యాయం చదివారా అన్నాడు. చదువు. అక్కడ యెహోవాకు మార్గం సరళం చేయుడి, ఆయన రాజమార్గాలను సిద్ధపరచుడి అని చదివారా అన్నాడు. అని ఒకడు కేకలేస్తాడు అని చదివారా అన్నాడు. చదివాం అన్నాడు. అన్నారు వీళ్ళు. ఆ కేకేసి వచ్చింది నేనే అన్నాడు. అవునా అన్నాడు. మరి ఎవరి మార్గాలను సిద్ధపరచడానికి వచ్చావు నువ్వు అని అంటే, యెహోవా మార్గాలను సిద్ధపరచడానికి వచ్చాను. అంటే నీ వెనకాల యెహోవా వస్తున్నాడా? మరి కాదా అంటాడు. నా వెనకాల వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, ఆయన చెప్పుల వారినైనను నేను ఇప్పుడకు పాత్రుడను కాదు, నా వెనక వచ్చుచున్నాడు. ఆయన మార్గం నేను ముందుగా సరళం చేయడానికి ఫస్ట్ నేను వచ్చాను. నీళ్లలో బాప్తిసం ఇచ్చి కొంతమంది రాజ్యంలోనికి నడిపించడానికి వచ్చాను. ఆయన వచ్చి బాప్తిసము ఎందులో ఇస్తాడు? పరిశుద్ధాత్మలోను అగ్నిలోను కూడా ఇస్తాడు. నా వెనక వచ్చుచున్నాడు. ఆయన మార్గాలను నేను సరళం చేయడానికి వచ్చాను. యెహోవా మార్గాన్ని సరళం చేయడానికి వచ్చాను
అని అన్నాడు. ఎవరు? బాప్తిస్మం ఇచ్చు యోహాను గారు. మరి ఆ వెనకాల వచ్చిన యెహోవా ఎవరు? యేసుక్రీస్తు. ఎవరు? ఆయనే. అందుకనే కొత్త నిబంధనలంతట్లో కూడా ప్రభువు 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 అని ఎందుకు పలికారు తెలుసా? ఆ ప్రభువే యెహోవా, ఆ యెహోవే యేసుక్రీస్తు. నీకు అర్థమవుతుందా? ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఈయన గురించి. ఎవరి గురించి? ఈ ప్రభు గురించి, యేసు ప్రభు గురించి. మనకు అర్థమైందా? కొత్త నిబంధనలో యెహోవా అనే పదం ఉందా లేదా? ఎలా ఉంది? ప్రభువుగా ఉంది. నెక్స్ట్ ఆ వచ్చిన యెహోవా ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇంకో మాట చూద్దామా? ఇంకొక మాట చూసి ముగించేసుకుందాం. మలాకీ గ్రంథం చివరికి వెళ్ళిపోద్దాం. ఇంకా ఇది ముగించేసి ఇంకా అక్కడికి వెళ్ళిపోతారు. ఇంకా ఎక్కడికి? కొత్త నిబంధనలోకి వెళ్ళిపోతారు. ఇంకా మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై. ఇది యేసుక్రీస్తు మాట. ఇది అంటే అప్పుడు ఎలా ఉన్నాడు ఆయన? యెహోవాగా ఉన్నాడు. యెహోవా అయిన యేసుక్రీస్తు నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత ఆయన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీకు అర్థమవుతుందా? అంటే 2000 సంవత్సరాల క్రిందట యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చే ముందు 6 మాసాలకు ముందు ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వరకు ముందు 6 నెలలకు ముందు ఎవరు వచ్చారు? యోహాను గారు వచ్చారు. యోహాను గారు వచ్చి ఎలిజబెత్ గర్భాన, ఆ ముసలవారి గర్భాన ఆయన జన్మించి, ఈయనేమో కన్యక గర్భాన జన్మించాడు. ఇద్దరికి 6 నెలలు తేడా. 6 నెలలు ముందు వచ్చి యేసుక్రీస్తు వారి యొక్క మార్గాలను ఏం చేశాడు? ఈయన సరళం చేశాడు. మీకు అర్థమవుతుందా? కొత్త నిబంధనలో యెహోవా అనే పేరు వ్రాయబడిందా అని అంటే, వ్రాయబడలేదంటే ఏం చెప్పాలి మనం? బంగాళం ఉంది, బోలెడు ఉన్నాయి. మనకు టైం లేదు. వీలైతే వచ్చే వారం కూడా మనం దీని గురించి మాట్లాడుకుందాం. యేసుక్రీస్తు వారే ఆ యెహోవా. ఎలాగంటే యేసుక్రీస్తు వారే ఆ యెహోవా. యోహాను గారు యెహోవాకు మార్గం సరళం చేశాడు కదా. ఎవరికి మార్గం సరళం చేశాడు యోహాను గారు? యేసుక్రీస్తు వారికి. భూమి మీద ఆయన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎప్పుడు ఉన్నవాడే కాబట్టి ఉన్నవాడిని ఏమంటారు హిబ్రూలో? యెహోవా. ఉన్నవాడు. ఉన్నవాడైన దేవుడు, ఉన్నవాడైన దేవుడు భూమి మీదకి వచ్చి యేసుక్రీస్తు అని పేరు పెట్టుకున్నాడు. ఎవరో? ఉన్నవాడు భూమి మీదకి వచ్చి యేసుక్రీస్తు అనే పేరు పెట్టుకున్నాడు. ఆయనే యెహోవా, ఆయనే ప్రభువు, ఆయనే సర్వశక్తి గల దేవుడు. మరి తండ్రి గురించి తర్వాత మాట్లాడదాం. ఈ సంకల్పం అంతా ఎవరిదే? తండ్రిదే. యేసు ప్రభువారు ఏమంటారంటే, ఏ కాలమందును ఏ నరుడును ఎప్పుడును తండ్రి అనే దేవుణ్ణి చూడలేదు, ఆయన స్వరము వినలేదు అన్నాడు. మరి పాత నిబంధనలో మాట్లాడిన యెహోవా ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకే కొత్త నిబంధనలో అపోస్తులు, భక్తులు వీళ్ళందరూ యేసుక్రీస్తు వారిని ప్రభువా 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 ప్రభువా. ఆయన ప్రభు సుమి అంటాడు. ఆయన తిరిగి లేచిన తర్వాత, చనిపోయి తిరిగి లేచిన తర్వాత పేతురు గారు మిగిలిన శిష్యులు చేపల వేటకు వెళ్తారు. అర్థమవుతుందా? చేపల వేటకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆయన పిలుస్తుంటాడు. ఓ పిల్లలారా, ఏం పడలేదా? వలా పక్కేయండి, ఈ పక్కేయండి అంటూ ఉంటాడు. ఇలా రండి దగ్గరికి అంటూ ఉంటాడు. ఎవరైనా అలా పిలుస్తున్నాడు అంటూ ఉంటారు. చనిపోయి లేచిన తర్వాత అప్పుడు పేతురుతో యోహాను గారు అంటారు, యేసుక్రీస్తు వారి ప్రియ స్నేహితుడు ఎవరు? ప్రియ శిష్యుడు ఎవరు? యోహాను గారు. యోహాను గారు అంటారు పేతురు గారితో, సహోదరా, ఆయన మనం పిలుస్తుంది ఎవరు అనుకుంటున్నావు అన్నాడు. ఎవరైనా ఎవరో దారంటే వెళ్ళిపోయాడు అని. కాదే బాబు అన్నాడు. మరి ఎవరో? ఆయన ప్రభు అన్నాడు. ఎవరు ప్రభు? మన ప్రభు, మనతో ఉన్న ప్రభు, మన యేసుక్రీస్తు ప్రభు. అంటే కొత్త నిబంధనలో కనబడుతున్న యెహోవా ఎవరు చెప్పండి? ఇప్పుడు ప్రభు ఎవరు? యేసుక్రీస్తు. మనోళ్ళు ఏమంటారు? కొత్త నిబంధనలో ఆ పేరే లేదెక్కడ. నేనేమంటాను? ఉంది ఇక్కడ అంటాను నేను.
ఉంది ఇక్కడ. ఆ యెహోవా ఎవరో కాదు, అక్కడ యేసుక్రీస్తే ఇక్కడ. అంతేనా? అర్థమైంది. ఇప్పుడు కొత్త నిబంధనలో యెహోవా అనే పేరు ఉందా లేదా? ఉంది. లేదు ప్రభువు అని ఉంది, అది యెహోవా కాదు అన్నారనికెళ్ళో. మరి యెషయా గారు నేను ప్రభువును చూసి తిని, ప్రభువు నాతో మాట్లాడాడు అని పాత నిబంధనలు ఎక్కువ శాతం యెహోవా అనే పదం వాడకుండా ప్రభు అని వాడారు. నేను అక్కడ కూడా యెహోవా కాదన్నా అనొచ్చు. ఇప్పుడు మనం అనొచ్చు. ఇక్కడ ప్రభువు అన్నకడ యెహోవా కాదు అని అంటే, అక్కడ ప్రభు అన్నకడ యెహోవా కాదు అనొచ్చు. వితండవాదం అవుతుంది. కాబట్టి కొత్త నిబంధనలో యెహోవా అనే పేరు వ్రాయబడిందా? వ్రాయబడింది. యెహోవా ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి. ఇంతకీ ఆ యెహోవా, ఆ ప్రభు ఎవరో కాదు, కొత్త నిబంధనలో ప్రత్యక్షమైన యేసుక్రీస్తు ప్రభుల వారే. యోహాను గారు యేసుక్రీస్తు వారి కంటే ముందుగా ఎందుకు వచ్చాడంటే, ఈయన మార్గం సరళం చేయడానికి. అర్థమవుతుందా? ఎవరి మార్గం? యేసుక్రీస్తు వారి మార్గం సరళం చేయడానికి. ఆ ప్రవచనం యెషయా గ్రంథం 40లో ఉంది. యెహోవాకు మార్గము సరళం చేయడానికి. ఆ యెహోవా ఎవరు? యేసుక్రీస్తు. మరిన్ని విషయాలు వచ్చే వారం నేర్చుకుందాం.